దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య పఠనంలోకి వెళ్దాము. ప్రేమ నమ్మకం కలిగిన పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. నా దేవా, నా రాజా, నా తండ్రి, కొద్దిపాటి మాటలు నా ప్రభా, నీ బంగారపు వాక్కులు నా తండ్రి, నా హృదయం అనే పలకమైన రాసుకొని ఉన్నానయ్యా. తండ్రి నానైనా నేను చెప్పవచ్చుండగా నా తండ్రి, నా నోటి బోరగా నా తండ్రి నీవుండి నా తండ్రి నానైనా నాలో ధైర్యపరిచి నా తండ్రి నీ శిరసాత్ నన్ను మరుగుపరుచుకొని చక్కటి మాటలు నా తండ్రి చెప్పుటకు నీ కృప దయచేసి నీ వాత్సలు దయచేయమని ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క చిన్న ప్రార్థన మా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగతి బతులడే కృష్ణ పలుకుని గొప్ప తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మనలందరినీ సజీవుల రెక్కల కింద నిలబెట్టుకొని మనల్ని ఆయన నామానికి మహిమ తెచ్చేవారిగా, ఆయన నామాన్ని మనము ఘనత తెచ్చేవారిగా మనందరం ఉంటున్న విధానం బట్టి దేవునికి వేలాది స్తుతి స్తోత్రం కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ మన వాక్యం చూసుకుందాము. ఈ లోకంలో ఉన్న స్నేహం చాలా కాలం నిలిచిపోదు. అయితే దేవునితోటి సావాసం నిత్యము నిలుస్తుందని వాక్యం మనకి సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న స్నేహము మనము ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో చూసుకున్నట్లయితే యోనాతాను దావీదు మహారాజు గారు, యోనాతాను గారు దావీదు మహారాజు గారు సౌలు గారు యొక్క కుమారుడు దావీదు మహారాజు. వారు స్త్రీ చూపించు ప్రేమ కన్నా చాలా ప్రేమగా ఉన్నారు. బ్రతుకు దినం అంతా కూడా చాలా ప్రేమగా ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ లోకంలో నుంచి వేరైపోయినారు. ఏ విధంగా వేరైపోయినారంటే మరణం. మనం ఎప్పుడు కూడా ఈ లోకము శాశ్వతము కాదు. మనకి ఏది శాశ్వతము? పరలోకం మనకి శాశ్వతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే శాశ్వతముగా నిలిచేది ఏమిటంటే మనకి స్నేహము దేవునితోటి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటికి ఇప్పటికి మనకి మూల పురుషుడు అయిన అబ్రహాము గారు ఆయన స్నేహితుడిగా పిలువబడ్డారు. మనము ఉండలేమా ఆయన స్నేహితునిగా? మనం ఎప్పుడైతే ఆయన వాక్యానుసారమైన జీవితం జీవిస్తామో, మంచి చెడులు ఎరుగుతామో, ఇతరులను ప్రేమించే వారముగా ఉంటాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, తను తాను తగ్గించుకొని మనము దేవుని హెచ్చిస్తామో అప్పుడే మనము దేవుని స్నేహితునిగా పిలువబడతాము. అబ్రహాము గారు నువ్వు ఈ యొక్క దేశం విడిచి వేరే దేశం వెళ్ళమన్నప్పుడు ఆయన వెనుక తిరగక మరుమాట మాట్లాడక ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన ఒక ప్రదేశానికి ఆయన వెళ్ళి ఉన్నాడు. ప్రేమైన దేవుడు అలాంటి ఒక జీవితం మన జీవితంలో కూడా ఉన్నట్లయితే దేవునికి ఎదురు మాట్లాడక ఉన్నాడు కాబట్టి అబ్రహాము నా స్నేహితుడు అని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. మనము కూడా దేవునికి స్నేహముగా ఉన్నట్లయితే చాలా మహిమకరంగా మనకి చాలా సంతోషంగా ఉంటుందని మనకి వాక్యము సెలవిస్తుంది. ప్రియమైనది, ఈ లోకంలో స్నేహం చేస్తే కొంత మట్టుకే ఉంటుంది. మనల్ని కొన్ని మందిని మోసం కూడా చేస్తారు. ప్రియమైన దేవుడు మనకు అక్కడ సమాధానం దొరకదు. అయితే మనము దేవునితోటి కానీ స్నేహం చేసినట్లయితే మనకి సమాధానం దొరుకుతుందంట. మనకి యోబు గ్రంథము 22వ అధ్యాయం 21లో ఉంటుంది అన్నమాట. ఏమని ఉంటుంది? ఆయనతోటి సహవాసము చేసిన యెడల మీకు సమాధానము దొరుకుతుంది అంటున్నారు. ప్రియమైన దేవుడు ఈ లోకంతో స్నేహం చేయండి, మీకు చాలా సమాధానం దొరుకుతుందని మనకు బైబిల్ చెప్పటంలా. ప్రియమైన దేవుని దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరిపేస్తుంది. కాబట్టి మన యొక్క స్నేహము మన దేవునితో ఉండాలని మనకి యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం మనకి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చక్కటి మాట ఇంకొక మాట చూసుకుందాము. మనము స్నేహము ఎవరితోటి కలిగి ఉండాలనో ఈ లోకంలో ఉన్న వాళ్ళతోటి మనము చూసుకుందాము. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము చూసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది వింటిమో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితమో, ఏది నిదానించి కనిగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెను అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను,
తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చిన సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణం అగుటకే మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము. అపోస్తుడైన యోహాను గారు ఇక్కడ మనకి చక్కటి వాక్యం మనకి ఇక్కడ ఆయన పరిశుద్ధాత్మ ద్వారాగా మనకి రాయబడి ఉన్నది. జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండినో మేమేది కన్నులారా చూచితమో. ఆ యేసు ప్రభు వారితోటి వారు లాస్ట్ వరకు కడ వరకు ఆయన ఆహరణమయ్యేంత వరకు కూడా వారు ఆయనతోటి ఉన్నారు కాబట్టి అందుకే ఇక్కడ చెప్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా చూచితమో, ఏది ఉన్నదో ఏది మేము మా చెవులతోటి విన్నామో మా కళ్ళతోటి మేము చూచున్నాము దానిని మీకు మేము తెలియజేయుచున్నాము. ఇలాంటి వారితోటి మనం స్నేహం కలిగి ఉండాలి. యోహాను గారు చక్కటి మాటలు మాకు నేర్పించున్నాడే. యోహాను గారు వల్లే పరిశుద్ధాత్మని మేము కూడా పొందుకునే వారంగా ఉండాలి అని చెప్పి ఇలాంటి వారిని మనము మాదిరిగా పెట్టుకోవాలి. ప్రియమైన దేవులారా, అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడు కదా, ఏమని చెప్తాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. మనం అపోస్తలు గారు వలె మనం పోలి నడుచుకోకూడదా? తప్పనిసరిగా ఆయన పోలికని మనం కూడా నడుచుకోవాలి. యేసుక్రీస్తు గారు వలె మనం ఆఖరి రక్తపు బొట్టు వరకు మనం కార్చలేము. కానీ ప్రియమైన దేవులారా, మన జీవం ఉన్నంత వరకు కొంత వట్టుకైనా కానీ మనము ఆయన శ్రమలలో పాల్పొందే వారముగా, ఆయన యొక్క ప్రేమలో మనం పాల్పొంపులు పొందుకునే వారముగా మనం ఉండాలని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. ఎవరితో కూడా అంట 3వ వచనంలో రాయబడింది, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఎవరితో కూడా అంట? మాతోటి స్నేహం చేయండి. ఎవరైతే ఇది చదువుతున్నారో, ఎవరైతే దీన్ని వింటున్నారో, దైవజనులు చెప్పుచున్నప్పుడు మీరు దీన్ని తెలుసుకొని అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం చూసుకున్నాము కదా, ఆయనతోటి సహవాసం చేస్తున్న యెడల మీకు సమాధానం దొరుకుతుంది. ఈ లోకంలో ఎంతమందితో అయినా మనం సహవాసం చేసినట్లయితే మనకి సమాధానం మనకి ఇక్కడ దొరకదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఈ యొక్క 66 పుస్తకాలలో మనకి చాలా మంది మనకి మాదిరిగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంత మట్టుకైనా వారిని మనం మాదిరిగా పెట్టుకొని మనం జీవించినట్లయితే మనకు చాలా ఆశీర్వాదం దొరుకుతున్నదని మనకు వాక్యం సెలవిస్తుంది. మనకు దీవెనలు కావాలంటే, ఆశీర్వాదములు కావాలంటే, గర్భఫలమందు మన కుమారుడు కలిగి ఉండాలంటే అన్నవల్లి జీవితం నాకు దయచేయని మనం ప్రార్థిస్తాం కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే విధముగా యోహాను గారు వలె, పేతురు గారు వలె, అపోస్తలుడైన పౌలు గారు వలె మనం కూడా ఉండి వాళ్ళతోటి సహవాసం చేయాలి. ఏ విధంగా మనం అనుకోవచ్చు, వారు మనకు కాంట్రాక్టం లేదే, వారు మనతోటి మాట్లాడటం లేదని అనేది కాదు. కానీ ప్రియమైన దేవుడు, ఎప్పుడైతే ఈ గ్రంథము తెరిచి ఆ యొక్క పేతురు రాసిన గారు పత్రికలు, యోహాను రాసిన గారు పత్రికలు మనం చదివినట్లయితే వాళ్ళతోటి మనం స్నేహం చేసేవారంగా మనము ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మాత్రం మనం స్నేహం చేసినట్లయితే మనకి చాలా ఇబ్బందులు, ఇరుకులు, మనకి హింసలు, మనకి కన్నీళ్ళే మనకి మిగులుతాయని మనకు వాక్యం మనకి సెలవిస్తుంది. ఇంకొక చక్కటి వాక్యం చూసుకొని మనం ముగించుకుందాము. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఏముందంటే, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. మనకి ఆడని అంట ఐశ్వర్యము ఘనత ఎక్కడుందంట? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నది. మన సావాసం ఎవరితోటి చేయాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితోటి మనము స్నేహించాలి. ఈ లోకంలో మనుషులను మనం స్నేహించినట్లయితే మనం వాళ్ళ ద్వారాగా మోసపోవచ్చు, మనం వాళ్ళ ద్వారాగా మోసపోవచ్చు. కానీ మనం దేవుని యొద్ద కానీ మనం అయ్యా నీ స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాను ప్రభా, నీ బిడ్డగా ఉండాలనుకుంటున్నానయ్యా, నీకు నా తండ్రి నా హృదయం నీకు అర్పించున్నానయ్యా, నువ్వే నా దిక్కై ఉన్నావని కానీ మనం అన్నట్లయితే
ఆనాడు అబ్రహాము గారిని ఏ విధంగా అయితే ఈ అబ్రహాము గారు నా స్నేహితుడు అని ఉన్నాడు. మనం ఆ అబ్రహాము పేరు దగ్గర మన పేరు పెట్టుకొని మనల్ని కూడా పిలుస్తున్నాడని మనం నమ్మినట్లయితే మనకు ఎన్నో దీవెనలు ఆశీర్వాదములు మనకి కలిగిస్తారు. నతాను గారు చాలా వాళ్ళు చాలా స్నేహంగా ఉన్నారు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా మరణము వారిని వేరు చేస్తున్నది. అయితే మన దేవుని యొక్క స్నేహము మనం మరణించినా కూడా ఆయన మనల్ని ప్రేమించే దేవునిగా ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఆయనతోటి సహవాసం కలిగి ఉన్నట్లయితే మరణమైన కానీ ఉపద్రవమైన కానీ ఆయన ప్రేమలో నుంచి మనల్ని ఎడబాపు అని మనకు వాక్యం మనకి సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా వస్త్రహీనత కానీ మనల్ని ఏది కూడా ఆయన ప్రేమ నుంచి మనల్ని విడిపింపలేదని కూడా మనకు అనేక లేఖనములు మనకి సెలవిస్తున్నాయి. కాబట్టి నిత్యము ఆయన స్నేహించే వారిముగా ఆయన యొక్క ప్రేమలో మనం ఉండే వారముగా మనం వాక్యం చదువుతున్నప్పుడు వీళ్ళు వలె మనము కూడా నడుచుకోవాలి అని మనము కానీ ఉన్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా మనకి ఎన్నో దీవెనలు ఆశీర్వాదములు మనకు కలుగుతాయని మనకు వాక్యము సెలవిస్తుంది. ఇదే కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు, నేను ఎంతగా పోరాడుచున్నానో మీకు తెలుసుకొనగోరుచున్నాను. మీరు ప్రేమయందు అతుకబడి పరిపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారే దేవుని మరణయున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే తమ హృదయములో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ఈ లోకంలో మన కొరకు ఎవ్వరు పోరాడరు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయనలాగా మనం నడుచుకోవాలని క్రీస్తుని పోలి అపోస్తలులు గారు ఏ విధంగా అయితే ఆయన నడుచుకుని ఉన్నాడు నన్ను పోలి మీరు నడుచుకోమని చెప్పుచున్నారు. మనము కూడా అపోస్తలులు గారి వలె మనం కూడా నడుచుకున్నట్లయితే ఆయనలాగా మనం ఎక్కడికి పోయినా కూడా ఆయన సువార్తను ప్రకటించే వారంగా మనం ఉన్నట్లయితే మనకు దీవెనలు చాలా వస్తాయని మనకు వాక్యం సెలవుస్తుంది. వాక్యం అంటే అందరూ చెప్తున్నారు కదా నేను కూడా చెప్తానంటే అది వాక్యం కాదు. కానీ మనకి ఎలాంటి హింసలు ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పుడు కూడా ఆయన సువార్తను ప్రకటించే వారంగా ధైర్యంగా ఆయన గురించి మాట్లాడే వారంగా మనం ఉన్నట్లయితే మనకి చాలా అంటే చాలా మనకి ఆశీర్వాదకరంగా ఉంటుందని చెబుతూ మనం ఈ లోకంలో ఉన్న స్నేహము కాకుండా దేవునితోటి స్నేహం కలిగి ఉన్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు వాక్యం కూడా సెలవిస్తుంది కదా దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనించుకోక సద్వినియోగం చేసుకోమని చెప్పిన విధంగా మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవునితో స్నేహం కలిగి ఉన్నట్లయితే మన హృదయానికి మన శరీరానికి మన కుటుంబానికి ఎంతో మనకి శాంతి సమాధానమును మనకు కలుగు చేస్తున్నదని చెప్పుచు దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటూ దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.